హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఇప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టు మరియు ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుందో మీ ముందు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఎక్కువ మంది చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అయితే స్టార్ మా దాంట్లో బిగ్ బాస్ ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందంటే చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు చూసుకుంటే 7 మాత్రం హైప్ వచ్చేసింది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ పోవుడే ఎక్కువ. అలాంటిది బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ రావడం మాత్రం చాలా అల్టిమేట్. అది చెప్పుకోదగింది. ఒక రైతు బిడ్డ, ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ 7 కు ఎంత హైప్ అయితే వచ్చిందో, ప్రేక్షకులలో ఎంత ఫేమ్ అయితే వచ్చిందో, బిగ్ బాస్ 8 కూడా అంతే విధంగా ప్రేక్షకులలో వెళ్ళాలి అనేసి పగడ్బందీగా బిగ్ బాస్ 8 సెట్ గాని కంటెస్టెంట్లను కానీ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్. అయితే అది ఎప్పుడెప్పుడు స్టార్ట్ కాబోతుంది అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం అది అతి త్వరలో మీ ముందుకు అయితే రాబోతుంది. అయితే కొంతమంది కంటెస్టెంట్ల లిస్ట్ మాత్రం మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం వాళ్ళని సెలెక్ట్ జరిగింది. వాళ్ళ పేర్లు నేను చెప్తాను. నిఖిల్ యాంకర్, ఫేమస్ యాంకర్, మంచి మంచి హీరోలను హీరోయిన్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ జబర్దస్త్ కిరాక్ ఆర్పి. అతను ఏపీ ఎలక్షన్లలో అతను జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ సిపి వాళ్ళ ఆయనకు మనసులున్న మాట చెప్పడం జరిగింది. ఆయన కూడా బిగ్ బాస్ 8కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అమృత్ ప్రణయ్ అంటే మీకు తెలిసిందే, ఒక హత్య కేసులో ఉన్న అమ్మాయి. నెక్స్ట్ కుమారి ఆంటీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళంటే ఎవరు లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ల కూడా పేరు రానిది ఒక స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఒక ఆంటీకి సోషల్ మీడియా ఫేమ్ తోని నైటే స్టార్ అయిపోయింది కుమార్ ఆంటీ మాత్రం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ బర్రెలక తెలంగాణ అసెంబ్లీలో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడము, సోషల్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు పోయి బర్రెలకకు సపోర్ట్ చేయడము జరిగింది. అందరికి మీకు తెలిసిందే. బర్రెలక ఆ ఎలక్షన్ మూమెంట్ లో ఎంత ఫేమ్ అయిపోయిందో. ఆమె కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అనిల్ గిలా, మై విలేజ్ షోలో బెస్ట్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న పర్సన్ అనిల్ జిలా. ఆ చిన్న ఒక పల్లెటూర్లలో మై విలేజ్ షో అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ విలేజ్ నుంచి మంచి మంచి వీడియోలు చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్థాయి దాకా, ఇంటర్నేషనల్ స్టేజ్కి పోయి కూడా పర్ఫార్మెన్స్ చేసే అంత ఎదిగిపోయాడు. కొన్ని సినిమాలు కూడా చేసిండు అనిల్ జిలా. ఆయన కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా హెవీగా ఉంది. పోయిన బిగ్ బాస్ 7కే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రావాలి, కానీ ఈ బిగ్ బాస్ 8కి మాత్రం అతను కంటెస్టెంట్ ఛాన్స్ అయితే 100% ఉంది. నెక్స్ట్ బుల్లెట్ భాస్కర్ అంటే మీకు తెలిసిందే, జబర్దస్త్ కమెడియన్. చాలా మందికి ఫేమ్ అందించిండు. ఫైమా, ఇమాన్యుల్ ఆ స్కిట్లలో, బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో ఉండే వాళ్ళకి అంత ఫేమ్ వచ్చింది. మీకు అందరికి తెలిసిందే. బుల్లెట్ భాస్కర్ కూడా కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ బంచిక్ బాబులు. మీరు ఎన్ని కంటెస్టెంట్ల లిస్ట్ చూసినా బిగ్ బాస్ 8 సెలెక్ట్ కంటెస్టెంట్ బంచిక్ బాబులు మాత్రం కన్ఫర్మ్ కంటెస్టెంట్ 100 to 100. అతని కామెడీ చాలా బాగుంటుంది. అది ఓన్ క్రియేషన్ తోని చాలా బాగా వీడియోలు చేస్తూ ఉంటాడు బంచిక్ బాబులు. ఈయన 100% కంటెస్టెంట్. నెక్స్ట్ రీతు చౌదరి మీకు అందరికి తెలిసిందే, జబర్దస్త్ లో చేసింది. ఇప్పుడు దావత్ అని ఒక షోలో యాంకర్ గా చేస్తుంది. అది డబుల్ మీనింగ్, చాలా ఫేమ్ వచ్చింది రీతు చౌదరి కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు బిగ్ బాస్ పోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు అమర్దీప్ ఫ్రెండ్స్, సత్య, వీళ్ళందరూ ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా రిఫర్ చేయవచ్చు. కంపల్సరీ రీతు చౌదరి కంటెంట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. సోనియా సింగ్ అంటే ఆమె స్టేజ్ లో మాట్లాడితే డబుల్ మీనింగ్ అర్థం వస్తుంది ఆమె మాట్లాడుతుంటే.
నెక్స్ట్ విరూపాక్ష మూవీలో కూడా ఆమె యాక్ట్ చేసింది. ఇప్పుడు ఏదో వెబ్ సిరీస్ కూడా చేసింది మధురిమన, ఆమె కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ అంజలి పవన్ ఈమె కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బిగ్ బాస్ 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలి యాక్చువల్లీ అంజలి అనేమే. ఈ బిగ్ బాస్ 8 కి మాత్రం కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ విద్యా వంశిక, మీకు క్రికెట్ లా యాంకరింగ్ మీకు అందరికి తెలిసిందే. విద్యా వంశిక క్రికెట్, ఐపీఎల్ గానీ, T20, వన్డేలు ఏమైనా కానీ మనకు తెలుగులో ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఎవరైనా ఉంటే విద్యా వంశిక, ఆమె కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ మీకు వర్షిత ఇప్పుడు కొద్దిగా గ్యాప్ రావచ్చు కానీ డీలో కానీ కొన్ని మా టీవీలో, జీటీవీలో చాలా యాంకరింగ్ చేసింది షోలు. వర్షిత ఆమె కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ విష్ణుప్రియ మంచి కమెడియన్, మంచి డాన్సర్ ఆల్సో. పోరా పోవే అనే ఒక షో, కామెడీ షో సుడిగాలి సుధీర్ తోని కామెడీ చేసింది. మంచి డాన్సరు, మంచి యాక్టింగ్ కూడా, ఆమె కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది. నెక్స్ట్ నైని పావని బిగ్ బాస్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చింది కానీ ఓన్లీ 1 వీకే ఉంది. ఈమె వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఎందుకంటే 1 వీకే ఉంది కానీ ప్రేక్షకుల మనసులు మాత్రం చాలా దోచుకుంది. ఎందుకంటే శివాజీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. చాలా ప్రేక్షకులు చాలా అవి పోయే ముందైతే చాలా ఏడ్పించుకుంటూ పోయింది. అయితే ఈ పేర్లతో పాటు మరికొన్ని పేర్లను అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వారు తీసుకోవడం జరిగింది. వారు ఎవరు అంటే హీరో రాజ్ తరుణ్ ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక లవణ్య అనే ఒక అమ్మాయితోని లవ్ ట్రాక్ చేసిండు, మోసం చేసిండు అనేది ఒక సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే రాజ్ తరుణ్ గారిని కూడా తీసుకునే ఛాన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ప్రభాస్ శ్రీను అంటే మీకు అందరికి తెలిసిందే, హీరో ప్రభాస్ గారి ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను. అతనికి ఇప్పుడు మూవీలలో ఛాన్స్ తక్కువ వచ్చింది, అతన్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకవేళ వస్తే ప్రభాస్ శ్రీను కూడా అయిపోయిన తర్వాత ఆయనకు ఛాన్సులు వస్తే బిగ్ బాస్ 8 వారికి కూడా ప్రేక్షకులు అదే ఓకే ఈయన కమెడియన్ పీసు అనేసి ప్రేక్షకులు కూడా ఒక ఆతృతతో చూసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెస్టెంట్ లిస్ట్ మాత్రం బిగ్ బాస్ మేనేజ్మెంట్ వారు గ్యాదర్ చేసారు. ఇందులో ఎంతమంది ఫైనల్ లిస్ట్ కి వెళ్తారు అనేది బిగ్ బాస్ 8 వాళ్ళు మాత్రం ఒక 1 వీక్ 2 వీక్లలో ప్రోమో రిలీజ్ చేసి మీ ముందుకైతే ఉంచుతాడు. అది బిగ్ బాస్ 8 స్టార్టింగ్ డేట్ మాత్రం త్వరలోనే రిలీజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ 8 ప్రతి ఒక్క ఎపిసోడ్, ప్రతి ఒక్క ఇష్యూ, ప్రతి ఒక్క ప్రోమో మీ ముందుకు తీసుకొస్తా ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా మంచిగా ప్రతి ఒక్క ఇష్యూను మీ ముందు వస్తాను. ప్రతి ఒక్కరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. బాయ్.